త్రినేత్రధారి, సర్వశ్రేష్ఠ, సర్వేశ్వర, ఏమిటి మీ లీలా వినోదం? ఈ సేవకునికి విషదపరచి కృతార్థుణ్ణి చేయండి. బ్రహ్మదేవా, మీరు అకస్మాత్తుగా కైలాసమందు. ఓ దేవా, లీలారచన గావించుటయే మీ స్వభావం. మర్మం వివరించరాదా? ఓ సృష్టి విరచిత విధాత, మీ మనోగతం ఏమిటో అవగతం కావటం లేదు. దేవా, తల్లి పార్వతీదేవి మీ చెంతకెప్పుడు వచ్చినా మీరు తపస్సమాధికి వెళ్ళుచున్నారు. మీరెరుగలదేమున్నది? తారకాసురుని వధింపవలెనన్న శివపార్వతుల ప్రేమాన్విత సంయోగం ఆవశ్యకం కదా దేవా? ఓ విధాత, సంకల్పం లేని సంయోగముచే భార్యాభర్తలకు ప్రాప్తించే సంతానము ఈ సృష్టి ఎందలి సంకటముల తొలగింపులో అసమర్థులగుదురు. మనోభీష్టానుసారం ప్రవర్తించుచు ఆ సంతానం పృథ్వీ యందు పాపములు అధికం చేయును. కనుక మా మనోభీష్టం మాకు కలుగు సంతానమునకు మూల కారణం సృష్టి కళ్యాణమై భాసిల్లవలే. మరి తమరి నిర్ణయం ఏమిటి మహాదేవా? తమరికి సంతానం వలదా? మీ నిర్ణయం ఇదే అయినచో తారకాసురుని వధించువారెవరు? మన దేవగణాల లోకములు వారికెటుల లభించును? అవి తారకాసురుని అధీనములో ఉన్నవి గదా. ఓ బ్రహ్మదేవా, మా ఉద్దేశ్యంలో పార్వతీదేవికి యోగ్యుడు మహావీరుడైన పుత్రుడు ప్రాప్తించవలెనన్న ఓ వ్రతం చేబూనవలే. ఏమిటా వ్రతం మహాదేవా? తల్లి పార్వతీదేవికి వ్రత విధానం వివరింపలేదా? లేదు బ్రహ్మదేవా, మేము వారికి ఈ వ్రత విధానం వివరింపరాదు. వారే స్వయముగా తెలుసుకోవలే. ఎందుకని మహాదేవా? వ్రతమాచరించడం పుణ్యకార్యం కదా. తల్లి పార్వతీదేవి కూడా వ్రతమాచరించవలనని అడిగారు. మా ఇచ్ఛ అదే బ్రహ్మదేవా. వారే స్వయముగా ఈ వ్రత విధానం తెలుసుకోవలే. పుత్రుడు ప్రాప్తించుటకు ఈ వ్రతం ఆచరించటం అవశ్యం. మహాదేవా, ఆ వ్రత విధానం మీరు మాకు విశదపరచినట్లయితే మేమే స్వయంగా తల్లి పార్వతీదేవికి అవగతపరచదము. పుణ్యవ్రతం ఇది ఎంతో మంగళకరమైనటువంటిది. మా మనోభీష్టం కూడా అదే బ్రహ్మదేవా. పార్వతీదేవి ఈ వ్రతం ఆచరింపుటకు గాను మీరు తనకి ప్రేరణ కలిగించాలి. ఓ త్రినేత్రధారి, ఈ వ్రత విధానమందు సహస్ర రాయసో యజ్ఞములకు సమానమైన వస్తువులను ధనమును ఏర్పరచవలసి ఉంది కదా. అవును, ఇది సహస్ర యజ్ఞ ఫలములను అందించదు కదా బ్రహ్మదేవా. నిస్సందేహంగా ఈ పుణ్యవ్రతం ఆచరించిన అనంతరం ఏ పుత్రుడు ప్రాప్తించునో అతడు సమస్త లోకములయందు శ్రేష్ఠుడగును. కఠోర దీక్షా తత్పరులు, మనోనిశ్చయం కలవారు మాత్రమే ఈ వ్రతమాచరించుటలో సఫలీకృతులు కాగలరు. తల్లి పార్వతీదేవి వ్రతమాచరించుటకు సర్వం సదా సంసిద్ధులై ఉన్నారు. కావున వారు ఈ వ్రతం తప్పక చేయవచ్చు. బ్రహ్మదేవా, మీరు పార్వతీదేవి చెంతకు వెళ్ళి ఈ వ్రత విధానం వారికి అవగతమగునట్ల వివరించండి. వారు గనక దీనికి అంగీకరిస్తే దానిని వారు ఆచరించుటకు ఆ వైకుంఠనాథుని కడకు మనం వెళ్ళవలసి ఉంది. ఎందుకనిన సహస్ర రాజసూయ యాగాల సమానమైన సంపద సమకూర్చవలెనన్నా అది లక్ష్మీపతి నారాయణుడికే సాధ్యం.